రెండు తెలుగు రాష్ట్రాలల్లా ముద్రగడ పద్మనాభం అంటే చాలా మందికి తెలిసే ఉంటది. కాపు నాయకుడు అల్ల రిజర్వేషన్ల ముచ్చట మీద ఎన్నో ఉద్యమాలు, కొట్లాటలు, దీక్షలు చేసి కేసులు పెట్టుకొని అరెస్టు కూడా అయిండు. కాపు ఐక్య గర్జన పేరుతోని అప్పట్ల పెద్ద జంగే లేపిండు. ఆగో అసొంటి ముద్రగడ సారు కాలం చేసిండట. మరి చివరి సూపు చూసి ఆఖరి కార్యం ఎట్లెట్లయిందో చూద్దాం పాండ్లి. కాపు నేత, ఉద్యమ నాయకుడు ముద్రగడ సారు కాలం చేసిండు. తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి సారు చూడని పదవే లేదు. కొన్నేండ్ల సంధి కాపు ఉద్యమాన్ని గట్టిగా లేపిన ముద్రగడ సారు ఈ నడుమనే పెయిల బాలేక దావకాన్ల షరీకైతే గీ కథ అయింది. ఇక ఆఖరి కార్యం కోసం అని చెప్పి పట్నం కించి సొంతూరు కిర్లంపూడికి తీసుకొచ్చిరు సారు పార్థివ దేహాన్ని. చివరి సూప్ కోసం అభిమానులు, లీడర్ సాబులు చాలా మందే పోయిర్రు. అయితే సారోళ్ళ బిడ్డ క్రాంతి సారు మాట కాదని గిలాస పార్టీల షరీక్ అయింది కదా. అగో అప్పటి సంధి తండ్రి బిడ్డల నడుమ పెద్దగా మాటలు లేవు. అయినా సరే ఎంతైనా కన్న తండ్రి కదా, అందుకే ఆఖరి సూపు చూద్దామని వచ్చిందాట బిడ్డ క్రాంతి అక్క. కానీ ఇంటోళ్ళు మాత్రం అరకీసు వద్దంటే వద్దని జిజ్జుబట్టు పట్టిర్రు. దీంతో ఇంటికాడ మస్తు రసరస అయింది. ఆఖరికి పోలీసుల బందోబస్తు నడుమ దూరంగానే నాయనకు దండం పెట్టి వెళ్ళిపోయిందట. అటు మాజీ ముఖ్యమంత్రి జగన్ సార్ వచ్చి నివాళులు అర్పించుండు. ఒక మంచి నాయకుడిని కోల్పోయినామని మాట్లాడుకొచ్చిండు సారు. ముద్రగడ సారుకు దండేసి దండం పెట్టిన జగన్ సారు పాడే సూతం పోసిండు. ఇదిట్లుంటే సారు మంత్రిగా, ఎమ్మెల్యేగా చేసిండు కదా. అవగా ముచ్చట్లను యాద్ చేసుకుని ఆఖరి కార్యం సర్కారు లాంఛనాలతో చేయిరి అని ఆర్డర్ చేసిండట సీఎం చంద్రబాబు సారు. కానీ దానికి ముద్రగడ ఇంటోళ్ళు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. మరి దాని వెనుక ఏం కారణం ఉందో ఏమో మనకైతే తెలియదు. గాని సార్ లేడని ఎరికై చాలా మంది నారాజై సంతాపం తెలిపారు. మంచి నాయకుడు వెళ్ళిపోయాడని చెప్పి కామెంట్ రాసిరు. ఇదంతా ఇట్లుంటే పేరు మార్చుకున్నాడు అప్పట్లో పెద్ద చర్చ అయింది. పిఠాపురంలో పవన్ సార్ ను ఓడిస్తే పేరు మార్చుకుంటా అని అప్పట్లో షర్తు చేసిన ముద్రగడ సారు అన్నట్లే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకొని మాట మీద నిలబడే మనిషిని అనిపించుకుండు. ఏదేమైనా కాపు రిజర్వేషన్ ముచ్చట మీద కొట్లాటలు, పంచాదులు, కేసులు, అరెస్టులు ఎన్నో చూసిన ఉద్యమ నాయకుడు మొత్తానికి లోకాన్ని ఇడిచిండు.